వీరులకు విప్లవ జోహార్లు. కామ్రేడ్ రవి అమర్ హై, కామ్రేడ్ సారన్న అమర్ హై. వెలిసాల అమర వీరులకు జోహార్లు. అమరులకు జన్మనిచ్చిన వీర మాతలకు నా లాల్ సలాం. అమరుల సంస్మరణ సభకు వచ్చి నివాళులర్పించేందుకు వచ్చిన మిత్రులకు, కామ్రేడ్స్కు, ప్రజలందరికీ నా లాల్ సలాం. కామ్రేడ్స్, సారన్న రవణ్య చనిపోయినప్పుడు నేను హైదరాబాదులో పేషెంట్గా ఉండి రాలేకపోయినా, ఆరోగ్యం మంచిగా లేక. కానీ ఆరోగ్యం మంచిగున్నా లేకపోయినా కనీసం సంస్మరణ సభ కన్నా పోయి నివాళులు అర్పించి వద్దామని రావడం జరిగింది. నా విప్లవ జీవితంలో గాజర్ల సహోదరులు ముగ్గురు కూడా నాకు పరిచయం. దోపిడి వర్గాల మీద ఎంతైతే కసి ఉందో, దోపిడి వర్గ పాలకుల మీద ఎంతైతే వ్యతిరేకత ఉందో, ప్రజల మీద అంత ప్రేమాభిమానాలతో సున్నితంగా ఆలోచించే సోదరుడు మన గాజర్ల సోదరుడు. వాళ్ళను అనవసరంగా విమర్శించి బాధించినప్పుడు వాళ్ళు ఆయా సందర్భాలలో మీటింగుల కాడ కలుసుకున్నప్పుడు ముగ్గురు ఒక కాడ కూర్చొని కంట నీళ్ళు పెట్టుకునేటోళ్ళు, ఏడ్చేటోళ్ళు. అనవసరంగా మా మీద విమర్శలు వచ్చినాయని ఒకరికొకరు చెప్పుకునేటోళ్ళు. అంటే పాలకవుల ఏం ప్రచారం చేస్తుంటారంటే నక్సలైట్లు, మావోయిస్టులు, కరడు కట్టిన వాళ్ళు, హింసావాదులు, దేశద్రోహులు, హంతకులు అని ఎంతైతే దుర్మార్గంగా ప్రచారం చేస్తుంటా అంటారో, నిజానికి అంత సున్నితమైన మనస్తత్వం కలగవాళ్ళు. ప్రజల పట్ల, విప్లవం పట్ల, తమ సహచరుల పట్ల అంత సున్నితంగా వాళ్ళు ఆలోచించే వాళ్ళు, మెదిలే వాళ్ళు. అనవసరమైన విమర్శలు వచ్చినప్పుడు తట్టుకునే వాళ్ళు కాదు. నా కళ్ళారం వాళ్ళను నేను ఎన్నోసార్లు కలుసుకొని, ఎన్నోసార్లు మీటింగుల సందర్భంగా కలుసుకున్నప్పుడు వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని కంటకి తడి పెట్టుకునేది నేను స్వయంగా చూసేవాడిని. అదేవిధంగా పాలకులు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు వర్గ కసితోటి, త్యాగనిరతతోటి పోరాడే దృఢ చిత్తం కలిగిన విప్లవకారులు గాజర్ల సహోదరులు. కామ్రేడ్స్, మనందరికీ తెలుసు, రాడికల్స్ విద్యార్థులైనా, రాడికల్స్ యువకులైనా, రైతుకూలి సంఘం సభ్యులైనా, మావోయిస్టు దళ సభ్యులైనా ఎవరి కోసం పోరాడుతుండ్రు, ఎలాంటి త్యాగాలకు సిద్ధపడి పోరాడుతుండ్రు, ఎంతమంది ఎలా చిత్రహింసల పాలై అసువులు వాసి అమరులవుతుండ్రు అనేది మీ ఈ వెలిసాల గ్రామ పరిసరాల్లో ఉన్న ప్రజలకు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. ఎంతోమంది మన కామ్రేడ్స్కు అన్నం పెట్టి, ఆశ్రయం ఇచ్చి సాదుకున్న వాళ్ళు, రక్షించిన వాళ్ళు, మీకు వాళ్ళ త్యాగాల గురించి, వాళ్ళ జీవితాల గురించి కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. కానీ కొత్తగా మనం తెలుసుకోవాల్సింది ఈ పాలకుల గురించి, ఈ ప్రభుత్వాల గురించి. ప్రజాప్రతినిధులుగా, దేశోద్ధారకులుగా, చట్టబద్ధ పరిపాలకులుగా దేశం కోసమే, ప్రజల కోసమే, రాజ్యాంగానికి కట్టుబడి, చట్టాలకు కట్టుబడి మేము పరిపాలిస్తున్నామని ఊనభోంతరాలు దద్దరిల్లేలా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న దుర్మార్గులైన పాలకులలో ఫాసిస్టు పాలకులైన మోడీ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అన్ని సిద్ధాంతానికి కట్టుబడి, మనవాద సిద్ధాంతానికి కట్టుబడి ముస్లింలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా, ఆదివాసులకు వ్యతిరేకంగా, విప్లవాలకు వ్యతిరేకంగా, మొత్తంగా పీడిత ప్రజానీకానికి వ్యతిరేకంగా
వాళ్ళు క్రూరమైన దమనకాండం చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. విమానాల మీదకి వెళ్ళి కూడా బాంబులు వేసుకుంటూ చంపుకుంటూ 6 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టుకుంటే 80 ఏండ్ల ముసలోళ్ళ వరకు కూడా చంపుకుంటూ ఎన్కౌంటర్లలో చనిపోయిన అని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ ఆఫీసులల్లో చట్టసభలల్లో సత్యమే జయతే అనుకుంటూ నిస్సిగ్గుగా బోర్డులు పెట్టి ఎక్కడ సత్యం పలకరు, ఎక్కడ చట్టానికి కట్టుబడి ఉండరు, ఎక్కడ రాజ్యాంగానికి కట్టుబడి ఉండరు. టోటల్గా ఈ పాలక విధానాలన్నీ ఒక కవి చెప్పినట్టు పార్లమెంటు అసెంబ్లీలు పాపాలకు మేలి ముసుగు, పార్లమెంటు అసెంబ్లీలు మోసానికి మారు పేరు, దగాకోరు ఎలక్షన్లు, కులం మతం బంధుత్వం అధికారం దౌర్జన్యం, సారాఫీ పాల్గొనే ఓట్లు కొనే వ్యాపారం, పలు రకాల మోసాలు సులభంగా చేయగలిగి ఉన్నవాడిదే విజయం, లేనివాడి పరాజయం. అహింస కూడదంటూ శాంతి జపం చేసుకుంటూ స్కూళ్ళల్లో పోలీసులు, విద్యాలయాల్లో పోలీసులు, అడవుల్లో పోలీసులు, పట్టణాల్లో పోలీసులు, పల్లెల్లో పోలీసులు, అడవుల్లో పోలీసులు, అంతటను పోలీసుల లాఠీ తూటాల మోత ఎక్కడ చూసినా అధిక మాయ రక్తం పారుతున్నది. మేము ప్రజాపాలకులం అని చెప్పుకుంటున్నారు. మళ్ళీ రేపు ఎన్నికలప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తారు, మేము మీకోసమే పరిపాలిస్తున్నామని. మనకు మావోయిస్టుల గురించి, రాడికల్స్ గురించి, నక్సలిట్ల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ఈ పాలకుల గురించి మాత్రమే మీరు మరింతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీరు ఎవరి రక్షణ కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, దేశం అంటే అంబానీ అదానీ లాంటి పెట్టుబడిదారులు కాదు. దేశం అంటే సాధారణ ప్రజలు, ఉత్పత్తిలో పాల్గొనే వాళ్ళు మాత్రమే ప్రజలు, వాళ్ళతో కూడుకున్నదే దేశము అనే విషయం మనం తెలుసుకొని, వీళ్ళు ప్రజలు కాదు, ప్రజల కోసం పోరాడతలేరు, వీళ్ళు హింసావాదులు, వీళ్ళు దుర్మార్గులు, విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకోసమే ప్రజల మీద యుద్ధం చేసుకుంటూ బాంబులు వేసుకుంటూ విచ్చలవిడిగా చంపేస్తున్నారు. నిన్నటికి మొన్నటికి 4 రోజుల ముందు కూడా ఛత్తీస్గఢ్లో ఒక స్కూల్లో అన్నం వండి పెట్టే ఉద్యోగిని కూడా చంపి ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అతని దగ్గర ఈ ఆయుధం ఉన్నదని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత ఇచ్చింది ఇతను ఉద్యోగస్తుడు, వంట వండుతుండ్రు హాస్టల్లో వంట వండే ఒక ఉద్యోగి అని బయట ప్రపంచానికి చెప్పిండ్రు అక్కడి పనిచేసేవాళ్ళు. ఈ రకంగా ఛత్తీస్గఢ్లో కానీ ఇతర రాష్ట్రాలలో కానీ ఎక్కడైతే ఖనిజ సంపద ఉన్నదో, అడవులు, భూములు, నదులు, ఖనిజ సంపద మీద ఆధారపడి సమస్త ప్రజలతో పాటు అనేక రకాల ప్రాణులు బతికేది, తమ జీవిత అవసరాలు తీర్చుకునేది ఈ ప్రకృతి వనరుల మీదనే. కానీ ఈ పాలక వర్గాలు, ముఖ్యంగా ఈనాటి కేంద్రంలో అధికారంలో ఉన్న అమిత్ షాలు కోటాను కోట్ల ప్రజలు ప్రాణులు బతకాల్సిన ఖనిజ సంపద ప్రకృతి వనరులను పెట్టుబడిదారులకు మాత్రమే వశంపరిచి జనాన్ని అనేక బాధలకు, నిర్బంధాలకు, నిరుద్యోగానికి, విస్థాపనకు, అన్ని రకాల అణచివేతలకు గురి చేస్తూ మేము దేశోద్ధారకులు అంటూ ప్రచారం చేసుకుంటూ పరిపాలన చేస్తున్నారు. మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఓట్లు ఏమంటున్నారు, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళని దేశద్రోహులుగా ప్రచారం చేస్తున్నారు. దీన్నందరూ మనం ఖండించాలి, వ్యతిరేకించాలి. ఇప్పుడు కదా మన పాట, మన అమరుల బంధుమిత్రుల సంఘం వాళ్ళు పాడుకున్నట్టుగా వాళ్ళు చనిపోయిన వాళ్ళు మన భుజాల మీద బాధ్యత ఉంచిండ్రు. వాళ్ళ ఆశయాన్ని కొనసాగించాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. ఆ ఆశయాన్ని కొనసాగించేందుకు ఒకసారి అందరికీ అమరులకు జోహార్లు అర్పించుకుందాం. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, అమరవీరుల ఆశయాల్ని లాల్ సలాం, లాల్ సలాం.